హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ అండ్ ఏవి టీవీ. నేను ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి వీడియో ఇవ్వబడుతున్నాను. ఈమె అందరికీ తెలుసు, మీకు జ్యోతి మల్హోత్రా. ఈమె దేశద్రోహి. ఈమె యూట్యూబర్ అని చెప్పుకునే దానికంటే ముందు ఈమె ఇప్పుడు ప్రస్తుతం దేశద్రోహిగా మిగిలింది. ఈమెతో పాటు 11 మందిని ఈమెతో సంబంధం ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసింది ఎన్ఐఏ అండ్ హర్యానా పోలీసులు. ఇప్పుడు ఎంక్వైరీ అనేది చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, 4 రోజుల నుంచి నలుగుతుంది. ఈమె కాశ్మీర్తో పాటు లడఖ్, తర్వాత కేరళ, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా పర్యటనలు చేసింది. లగ్జరీ లైఫ్ని అనుభవించింది. తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి పాక్ ఎంబసీతో సంబంధాలు ఉన్నాయి ఈమెకి. దాంట్లో పనిచేసేటువంటి అధికారులతో సంబంధాలు అనేవి ఉన్నాయి. తర్వాత ఈమె పాకిస్తాన్కి ఎప్పుడు పడితే అప్పుడు టూర్కి వెళ్ళింది. విచ్చలవిడిగా అక్కడ ఇంటర్వ్యూలు చేసింది. ఎవరిని పెడతా పెద్ద పెద్ద ప్రముఖులు ఇంటర్వ్యూ చేసింది. ఎలా సాధ్యమైంది అనేది ఇప్పుడు తెలుస్తోంది. ఈ దేశద్రోహి మల్హోత్రా మూలాలు మన హైదరాబాద్లో కూడా కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో కూడా ఈ జ్యోతి మల్హోత్రా వచ్చి ఇంటర్వ్యూలు అయ్యి చేసింది. తర్వాత ఈ సాక్షాత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు ప్రముఖులు పాల్గొన్నటువంటి ప్రోగ్రాంలో కూడా ఈమె పాల్గొని ఆ కార్యక్రమంలో హల్చల్ అనేది చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రముఖులైనటువంటి మంత్రులైనటువంటి వాళ్ళ కార్యక్రమాలలో కూడా ఈమె చాలా చేసింది. అయితే హైదరాబాద్లో జ్యోతి మల్హోత్రాకి ఎవరు సహకరించారు, అలాగే అసలు కాశ్మీర్ పహల్గామ్ దగ్గర నుంచి మనకి కేరళలో జరిగినటువంటి అనేక విషయాలను నేను ఈ వీడియోలో కీలకమైనటువంటి చెప్పబోతున్నా. అలాగే ఇంతకుముందు వచ్చినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్, ఆమెకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నా. కాబట్టి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని, ఏవి టీవీని రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఇతర వాళ్ళందరికీ కూడా. మన ఛానల్స్ మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మనందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ చేపట్టి మన సైన్యం చాలా తెగువ ప్రదర్శించింది. అన్ని విధాలుగా కూడా పాకిస్తాన్కి నష్టం అనేది చేసింది. కానీ ఇప్పుడు ఇంటి దొంగల కోసం ప్రత్యేక ఆపరేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇలాంటి ఇంటి దొంగల్ని భరతం పట్టే పని ఇప్పుడు చేస్తుంది. పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తూ భారత్కు చెందినటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, సైనిక స్థావరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, అకాడమీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కి చేరవేస్తుంది. హర్యానా పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. ఈమె పాకిస్తాన్లో చాలాసార్లు పర్యటించింది ఈమె. తర్వాత 2023లో పాకిస్తాన్ వెళ్ళి అక్కడి పాకిస్తాన్ బృందంతో ఈమె పర్యటనలు అనేవి చేసింది. అయితే ఇక్కడ ఒక్కొక్కటి మనకి బయటపడుతుంది ఆమె ఎక్కడెక్కడికి వెళ్ళింది అన్నది. నేను ఒక్కసారి ఇవన్నీ చేస్తాను, ఒకసారి చూడండి. ఈమె ఫస్ట్ కేరళకి వెళ్ళింది. కేరళలో కాశ్మీరు, లడఖ్ ట్రిప్పు తర్వాత కేరళలో చేసింది. కేరళకు వచ్చేసరికి మనకి ఇక్కడ కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ట్రావెల్ ఇటర్నల్ వీడియోస్ కొచ్చి దగ్గరికి వెళ్ళింది. కొచ్చిలోని తర్వాత కొచ్చి టు సౌత్ కేరళ, తర్వాత కన్నూరు, మలబార్ దీవుల దగ్గరికి వెళ్ళింది. ఈ మలబార్ దీవులలో ఏం జరుగుతుందంటే, మలబార్ దీవులకు సంబంధించినటువంటిది ఈయన ట్విట్టర్లో గణేష్ అనే ఒకతను పోస్ట్ చేశారు. దాన్ని నేను వాడుకుంటున్నా. ఇతనికి నేను ఈ వీడియో తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. జనవరి నెలలో ఆమె కాశ్మీర్తో పాటు కేరళలో కూడా పర్యటించింది జ్యోతి మల్హోత్రా. 2025 జనవరిలో కొచ్చికి వెళ్ళింది. కొచ్చి ఒకటే కాదు, మలబార్ తీరంలో కూడా పర్యటన అనేది చేసింది. ఇది మలబార్ తీరానికి సంబంధించినటువంటి ఇది కొచ్చికి 270 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మలబార్ తీరం. ఇక్కడ సైనిక్ అకాడమీ కూడా ఉన్నది. మరి అక్కడికి ఎందుకు వెళ్ళింది? సైనిక్ అకాడమీ చూపించడానికి వెళ్ళిందా, ఏం చేసింది అనేది మనకి డౌట్. అది నిఘా వర్గాలు తెలుస్తుంది. దానికి రెండవది, జ్యోతి మల్హోత్రా కన్నూరుకి వెళ్ళింది. కన్నూరుకి వెళ్ళి ఆమె పయన్నూర్ కాశీపురం వనక్షేత్ర టెంపుల్కి వెళ్ళింది. అలక్కాడ్లో ఉన్నది. అక్కడ తెయ్యం అనే ఒక దీంట్లో పాల్గొన్నది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియా అనేటువంటి ఎజిమలా నావెల్ ట్రైనింగ్ అకాడమీ అనేది ఇక్కడ ఉన్నది. దీనికి అలక్కడికి 17 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఎజిమలా నావెల్ ట్రైనింగ్ అకాడమీ అనేది ఉన్నది. నావెల్ ట్రైనింగ్ అకాడమీ దగ్గరికి ఆమెకు 17 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళింది. అంటే అక్కడ నుంచి పర్యటన చేసిందా లేదా అని తెలియదు. ఆమె చూపించిన వీడియోలు నేను ఇక్కడ దాకా వెళ్ళానని మాత్రం చెప్తుంది. కానీ ఆ తర్వాత ఆమె ఎక్కడికి పోయింది, రాత్రి పోయిందా, పగలు పోయిందా, ఏం చేసింది అనేది తెలియదు. అదొక సస్పెన్స్గా ఉంది. తర్వాత మనకి ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా అండి. ఈ రిస్ట్రిక్టెడ్ ఏరియాకి చాలా దగ్గర దాకా వెళ్ళింది. నెక్స్ట్ మనం చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ షీ ఎంటర్డ్ కన్నూర్ ఇన్ జనవరి 15. జనవరి 15 నాడు ఆమె కేరళలోని కన్నూరు ప్రదేశంలోకి ఎంటర్ అయింది. కానీ ఆమె ఫస్ట్ వీడియో మాత్రం జనవరి 20 నాడు పోస్ట్ చేసింది. ఇది
జనవరి 20 నాడు ఆమె పోస్ట్ చేసింది, ఫస్ట్ వీడియో పోస్ట్ చేసిందండి. సెకండ్ వీడియో ఎప్పుడు పోస్ట్ చేసిందంటే 25 నాడు పోస్ట్ చేసింది. 15 నాడు వెళ్ళింది, 20 దాకా 5 రోజులు ఏం చేసింది, 5 రోజులు వీడియోని ఎడిటింగ్ చేయడానికి 5 రోజులు టైం అయితే పట్టదు కదా వీడియో చేయడానికి. ఆమె డైరెక్ట్ చెప్పేది కాబట్టి డైరెక్ట్ పోస్ట్ కూడా చేసేచ్చు, డైరెక్ట్ లైవ్ కూడా ఇవ్వచ్చు. అలాంటిది ఆమె 5 రోజులు ఏం చేసింది అనేది కన్ఫ్యూజన్. అక్కడ ఏం జరిగింది అనేది చూడాలి. అంత టైం ఎందుకు తీసుకుందనేది నిఘా వర్గాలు తేల్చాలి. ఇంకా నెక్స్ట్ది ఇది దీంట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, అలక్కడికి 30 నిమిషాల జర్నీ, అలక్కడ దాకా వెళ్ళిందని చెప్పుకున్నాం కదా. అలక్కడికి 30 నిమిషాల జర్నీలోనే మనకి పదన్న అనే విలేజ్ ఉంది. పదన్న విలేజ్ అని కాసర్గాడ్లో ఉంది. ఇది కేరళలో ఉన్నటువంటి కాసర్గాడ్ జిల్లాలో ఉంది. ఇక్కడ 11 మంది యూత్ ఐసిస్లో జాయిన్ అయ్యారు ఇంతకుముందు. దీస్ 2 districts హ్యావ్ హిస్టరీ ఆఫ్ హవాలా ఛానల్ అండ్ కాసర్గాడ్ ఈజ్ ఐసిస్ మాడ్యూల్కి సెంటర్. అది ఆ కాసర్గాడ్ దగ్గరికి వెళ్ళింది. తర్వాత కేరళ స్టోరీ, రియల్ స్టోరీ జరిగింది కూడా మీకు అందరికీ తెలుసు. ఆమె ఆధార్ శర్మ నటించినటువంటి సినిమా మీకు అందరికీ తెలుసు. అది ఆ కేరళ స్టోరీ జరిగింది కూడా ఈ కాసర్గాడ్ జిల్లాలోనే జరిగిందనమాట. ఆమె అక్కడ దాకా వెళ్ళొచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక సస్పెన్స్ ఏంటంటే ఆమె ఎక్కడికి పయనించింది, ఎట్నుంచి ఎటు పోయింది అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్గా మారింది. ఇక్కడ చూడండి, కర్నూలు నుంచి అలక్కాడకి వయా వలపట్నం ద్వారా వెళ్ళాలి. వలపట్నం ద్వారా ఆమె ట్రావెల్ చేయాల్సింది ఉంది. ఇది ఇక్కడ ఏం జరిగిందంటే ఈ వలపట్నం హైవే మీద కాకుండా ఆమె నేషనల్ హైవే మీద కాకుండా సమ్ ఇంటీరియర్ ప్రదేశంలో నుంచి వెళ్ళినట్లుగా ఒక ఆరోపణలు అనేవి ఉన్నాయి. ఆమె ఇది డిడ్ నాట్ టేక్ ద ఇంటీరియర్ రోడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్హెచ్ అంటే నేషనల్ హైవే కాకుండా ఆమె ఒక ఇంటీరియర్ ద్వారా వెళ్ళింది. అక్కడ ఎవరిని కలుసుకుంది, ఆ ఇంటీరియర్ అంటే గ్రామాల రోడ్ల ద్వారా వెళ్ళినప్పుడు ఆమె ఎక్కడ కలుసుకుంది, ఎవరిని కలుసుకుంది అన్నది ఎంక్వైరీ టీంలలో తేలియబోతుంది. అది జ్యోతి మల్హోత్రాకి కేరళకు సంబంధించినట్టు. కేరళలో ఎప్పుడు మనకి ఇంతకుముందే ఐసీసీ యొక్క మూలాలు అనేవి బయటపడ్డాయి కాబట్టి కేరళలో ఆమె ఎక్కడెక్కడ తిరిగింది, ఏం చేసింది అన్నది ఇప్పుడు కన్ఫ్యూజన్గా ఉన్నది. జ్యోతి మల్హోత్రా పశ్చిమ బెంగాల్ రాజధాని అయినటువంటి కోల్కతాలో కూడా ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో కూడా వీడియోలు తీసినట్టుగా బయటపడింది. ఆ ఒక విషయం అయితే బయటకు వచ్చింది. ప్రస్తుతము కోల్కతా పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు, తర్వాత బెంగాల్ పోలీసులు కలిసి ఈ జ్యోతి ఎక్కడెక్కడ తిరిగిందన్న ప్రాంతాల మీద దృష్టి అనేది పెడుతున్నారు. ముఖ్యంగా కోల్కతాలో, తర్వాత సిలిగుడిలో కూడా ఇంపార్టెంట్ ఆర్మీ రెజిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఇవి కోల్కతాలో ఆర్మీ ఈస్టర్న్ కమాండ్స్కి హెడ్ ఆఫీస్ అనేది కూడా ఇక్కడే ఉంది. ఈ బరక్పూర్లో కూడా చాలా ప్రాంతాలు ఇండియన్ రాష్ట్ర పోలీసులను, తర్వాత ఇండియన్ ఆర్మీ ఆధీనంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆమె విచ్చలవిడిగా తిరిగింది. ఇక్కడ భారత వైమానిక దళం పాత స్టేషన్ కూడా ఉంది. ఇంకోటి చెప్పాలంటే బాగ్డోడ్రా, తర్వాత హసీమారా అనే ప్రదేశాల్లో కూడా వైమానిక దళ స్టేషన్స్ అనేవి ఉన్నాయి. తర్వాత 3 మౌంటైన్స్ డివిజన్ కలిగినటువంటి 33 కార్ప్స్ హెడ్ ఆఫీసులు కూడా సిలిగుడికి, పశ్చిమ బెంగాల్లోని సిలిగుడికి చాలా దగ్గరలో ఉన్నాయి. ఇక ఒడిశాలో మరో యూట్యూబర్తో కలిసిందని మనం చెప్పుకున్నాం కదా. ఆ యూట్యూబర్తో జగన్నాథ్ ఆలయం తిరిగింది ఆమె, కోణార్క్ ఆలయం తిరిగింది, ఇంకా చాలా కోణార్క్లో సూర్యదేవాలయం ఉంది కదా, ఆ సూర్యదేవాలయం తిరిగింది. చాలా చోట్ల తిరిగి వీడియోలు అనేవి జ్యోతి మల్హోత్రా తీసింది. ఇక మన హైదరాబాద్కి సంగతికి వస్తే, హైదరాబాద్కి సంబంధించినటువంటి వీడియో ఒకటి మీకు చూపిస్తాను ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ మనము ఆమె చేసినటువంటి ఇంకొక దానికి వెళ్దాం. ఇది హైదరాబాద్లో తీసినటువంటి వీడియో. ఇది ఇక్కడ కూడా సెప్టెంబర్ 2023లో హైదరాబాద్లో చాలా యాక్టివ్గా ప్రోగ్రామ్స్లో పాల్గొంది. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించినటువంటి హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ రైలు ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొంది ఇక్కడ. తర్వాత అప్పటి గవర్నర్ తమిళిసై, తర్వాత కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి, అప్పటికి ఇంకా బండి సంజయ్ మంత్రి కాలేదనుకుంటా. ఈ కార్యక్రమం వీళ్ళందరూ కూడా చాలామంది బీజేపీ నేతలు కానీ, సీనియర్లు కానీ, గవర్నర్ కానీ వీళ్ళందరూ పాల్గొన్నారు. జ్యోతి మల్హోత్రా అప్పుడు ఇక్కడ కూడా యథేచ్ఛగా తిరిగింది, ఈ వందే భారత్ రైల్లో చేసింది. అయితే ఈ విషయం హైదరాబాద్ కూడా వచ్చింది అన్న విషయం తెలిసిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ అనేది మొదలుపెట్టారు. జ్యోతి హైదరాబాద్లో ఎక్కడెక్కడ తిరిగింది, అక్కడ ఏమైనా ప్రత్యేకమైనటువంటి వీడియోలు ఏమైనా తీసిందా, లేకపోతే ఎవరెవరిని కలుసుకుంది, హైదరాబాద్లో ఏ యూట్యూబర్స్తో ఆమె సమావేశం అయింది అన్నది కూడా, ఆమెకి ఎవరితో ఫ్రెండ్షిప్ ఉన్నది అనే కోణంలో కూడా పోలీసులో ఎన్ఐఏ వర్గాల దర్యాప్తు వర్గాల విచారణ అనేది జరుగుతుంది. హర్యానాలో అరెస్ట్ అయినటువంటి జ్యోతి వీడియోలు ఇవన్నీ విపరీతంగా వైరల్ అయిన తర్వాత ఈమె పాకిస్తాన్కి సహకరిస్తూ దేశద్రోహానికి పాల్పడి ఈమెతో పాటు మరికొందరు యూట్యూబర్లను కూడా కలుపుకొని వీళ్ళు ఏమి ఇచ్చారో, పాకిస్తాన్ ఎంబసీ వాళ్ళు ఏమి డబ్బులు సప్లై చేశారో వీళ్ళకైతే తెలియదు. కానీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, ఇతర సైనిక అకాడమీలలోకి, రిస్ట్రిక్టెడ్ ఏరియాలో కూడా ఒక యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని, యూట్యూబర్గా దీన్ని అడ్డం పెట్టుకొని విపరీతంగా ఆమె తిరిగింది.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ని అడ్డం పెట్టుకొని రహస్యంగా ఇవన్నీ కూడా రహస్యంగా ఉంచాల్సినటువంటి ఆర్మీ స్థావరాలన్నింటినీ కూడా వీడియో అనేది తీసింది. సోషల్ మీడియాలో కనిపించేటువంటి ట్రావెలర్లు కానీ యూట్యూబర్లు కానీ వీళ్ళందరినీ ఒకే ఘటన కట్టాల్సినటువంటి పని లేదు. కానీ విదేశీ నిఘా సంస్థలకి తొత్తులుగా పనిచేసేటువంటి ఇలాంటి దేశద్రోహులను మాత్రము అసలు వీళ్ళు మిగతా యూట్యూబర్ల కోసమే పొట్టకొట్టు కోసం పనిచేసే మాలాంటి వాళ్ళని పొట్టగొట్టే పద్ధతి ఇవ్వండి. రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం రిస్ట్రిక్షన్స్ చేస్తే ఇలాంటి వాళ్ళ కోసం రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తే మిగతా వాళ్ళు కూడా కొద్దో గొప్ప అందరినీ ఇబ్బంది అయితే పెట్టదు కేంద్ర ప్రభుత్వం, కానీ కొద్దో గొప్ప ఇబ్బంది అయితే కలుగుతుంది. ఇలాంటి దేశద్రోహుల వల్ల మిగతా వాళ్ళందరూ జర్నలిస్టులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి కొంచెం సమ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఆమె పాకిస్తాన్లో ఎంత పాల్గొందనేది తెలుస్తుంది మనకి. ఇక్కడ ఇంకొక లాస్ట్ వీడు మీ అందరికీ తెలుసు, మీకు పెహల్గామ్ దాడి తర్వాత వీడు లోపలికి ఎంబసీలోకి, పాక్ ఎంబసీలోకి కేక్ పట్టుకెళ్ళినటువంటి మహానుభావుడైన. ఈ కేక్ ఎందుకు పట్టుకెళ్తున్నారని చుట్టుపక్కల రిపోర్టర్లకు ఇదిగోదు కేక్ పట్టుకెళ్తున్న విజువల్స్ ఇవి. ఈ ఫోటో విజువల్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఈ ఫోటో చూడండి, మీకు అర్థమవుతుంది. వీడు ఎంబసీలోకి పట్టుకెళ్తున్నాడు. వీడితో ఈమె సమావేశమైనది కూడా ఉన్నది, మన ఫోటోలలో మన వీడియోలలో ఉన్నది. ఇది ఏంటనేది కూడా బయటకు రావాలి. ఇంకొకటి ఏంటంటే జ్యోతి మల్హోత్రా మీద ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు భారీ ప్రశ్నల వర్షం అనేది కురిపిస్తున్నారు. ప్రస్తుతము పాకిస్తాను, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్ వీటిలన్నింటిలో కూడా ఆమె తిరిగింది. ఆమెని విచారించేందుకు పోలీసులు 2018లో ఆమెకి పాస్పోర్ట్ అనేది వచ్చింది. 2028 వరకు కూడా దాని గడువు ఉంది. ఈ పాస్పోర్ట్ వచ్చినప్పటి నుంచి కూడా ఆమె పాకిస్తాను, చైనా, దుబాయ్, థాయిలాండ్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఇండోనేషియాలో పర్యటన అనేది చేసింది. మన దేశాలతో పాటు ఆ దేశాల్లో కూడా ఏమన్నా ఇలాంటి గూఢచర్య కార్యక్రమాలు చేసిందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ అధికారులు కలుసుకోవడానికి పోయిందా అన్నది ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఏమైనా అప్పగించే అవకాశాన్ని కూడా హోంశాఖ పరిగణలోకి తీసుకుంటుంది. పాక్ హై కమిషన్ అధికారులు, పాక్ ఇంటెలిజెన్స్ అధికారుల విభాగాలకు చెందిన వ్యక్తుల కోసము సమాచారాన్ని సేకరించి ఆ వీడియోల ద్వారా కూడా వాళ్ళకి సమాచారాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆమె పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు, ఇది పహల్గామ్ దగ్గర జరిగినటువంటి జనవరిలో పర్యటించింది. ఆమె జనవరిలో పర్యటించింది. తర్వాత ఏప్రిల్ 22న దాడి అనేది జరిగిందనమాట. ఇలా వీటన్నిటినీ కూడా ఇప్పటివరకు ఈమెతో పాటు 12 మందిని, జ్యోతి మల్హోత్రాతో 12 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరి లావాదేవీలు కానీ ఆర్థికంగా ఏమేమి లావాదేవీలు జరిగినాయి వీటన్నిటి మీద కూడా విచారణ అనేది జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇస్తున్నటువంటి తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ఏవీ టీవీని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.